శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి, భగవద్భక్తులందరికీ ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ధనుర్మాస వ్రతంలో మనం ఈరోజు 24వ పాసురంలోకి ప్రవేశించాం. 24వ పాసురం చాలా విశేషమైనటువంటి పాసురం. ఈ పాసురం ఎంత విశేషం అంటే ఎప్పుడు మంగళం పాడాలన్నా ఈ పాసురాన్ని పాడతారు. అంత విశేషమైనటువంటి పాసురం. పాసురాన్ని చదివి అమ్మవారు ఈ పాసురంలో అర్థాన్ని ఎలా వివరించారో తెలుసుకుందాం. அன்றி உலகம் அளந்தாய் அடிப்போத்தி சென்றங்கு தெல்லங்காய் செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதத்தாய் புகழ் போத்தி கன்றுகுழியாய் வெறிந்தாய் கடல் போற்றி குன்றுகுடியாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கிடைக்கும் நின் கை வேல் போற்றி என்றென்று சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்றியாம் வந்தோ இறங்கேலோ ரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలై శరణం. అద్భుతమైనటువంటి పాసురం ఈ పాసురంలో అమ్మవారు స్వామికి మంగళం చెప్పారు. ఎంత అందమైన పాసురం అంటే ఇది. మారిమలై మంగిల్ అంటే వర్షాకాలంలో గుహలో అని వెనుక పాసురంలో మనం చెప్పుకున్నాం. ఈ ప్రారంభంలో విశేషం ఉంది. ఏంటి అంటే తన కారుణ్యముచే భగవానుడు సృష్టి స్థితి ప్రళయం లయ చేయడు. ప్రళయం అంటే చేస్తాడు. ప్రళయము జీవులందరినీ తనలో ఇముడ్చుకుంటుంది. అంతయు తానే అయి తనకంటే వేరుగా చూపదగ వస్తువు లేదు అంటూ పరమాత్మని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. అన్నీ ఆయనలో లీనమైపోతాయి అన్నీ. ఈ ప్రళయం ఎలాంటిది? వర్షాకాలం లాంటిది అని చెప్తున్నారు. అప్పుడు పరమాత్మ వేదములనడి గుహలు ప్రకాశించుచుండును. శీర్యసింగం అనగా శౌర్యమైన సింహం, లక్ష్మీ సింహం అనే 2 అర్థాలు ఉన్నాయి. ఈ గుహలో పరున్న సింహం ఎలా ఉందిట? ఒంటరిగా లేదుట, ఆడసింహంతో పడుకొని ఉంది. అంటే స్త్రీ, ఇక్కడ లక్ష్మీ నారాయణుడు ఇద్దరు అక్కడ ఇద్దరు కలిసి ఉన్నారు అని చెప్పడానికి ఇది చెప్పారు. మరి ఈనాడు శ్రీకృష్ణుడు తన మందిరం నుండి సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటి నీలాదేవితో కూర్చొని వచ్చి దివ్య సింహాసనంపై ఆసీనులైతే ఒక పాదం క్రింద అంటే పాదం ఇట్లా పీఠం ఉంటుంది. ఆ పీఠం మీద ఒక కాలు పెట్టారట. 2వ పాదం తొడపైన ఇముడ్చుకొని కూర్చున్నారట. స్వామి పాదం ఎలా ఉందిట? ఆ పాదం చూస్తుంటే అలా పెట్టినప్పుడు ఎర్రగా ఉందిట. స్వామివారి పాదాలు ఎర్రగా చూడగానే గోపికలందరూ కంగారు పడ్డారనమాట. ఏంటి స్వామివారి పాదం ఇలా ఎర్రగా ఉంది? ఎంత కష్టపడ్డారో స్వామి, అందుకే అంత ఎరిపెక్కింది అని అంటారు. పిల్లల పాదాలు చూస్తే మనకు తెలుస్తుంది పాదాలు ఎలా ఎర్రగా ఉంటాయి చిన్నపిల్లల పాదాలు. అలా స్వామివారి పాదాలు కూడా ఎర్రగా ఉన్నాయట. అయితే ఆ పాదం ఎందుకు అలా ఎరిపెక్కింది అంటే ఆనాడు వామనుడై లోకాల్ని అంతా ఆక్రమించి కొలిచాడు. యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసినప్పుడు ఇలా అన్ని విషయాల్లో రాక్షస సంహారం చేసినప్పుడు అలా చేయడం వల్ల స్వామివారి పాదాలు అలా కందిపోయాయి అని గోపికలు అనుకుంటున్నారట. అయితే ఆనాడు వామనుడై లోకములన్నీ కొలిచిన ఆయన పాదాలకి మంగళం చెప్తున్నారట ఈ పాసురంలో. పోట్రి అంటే ఇక్కడ ఏంటి? అన్రి ఉల్లంగాయ్ అనందాయ్ అడి పోట్రి అంటున్నారు. పోట్రి అంటే అక్కడ మంగళం అని, తమిళంలో పోట్రి అంటారు, మంగళము. అలాంటి పాదములకు మంగళము అంటే స్వామివారికి మంగళం చెప్తున్నారు. అలా కొలిచావు కదయ్యా, అలాంటి నీకు మంగళం. రావణాసురుణ్ణి కూడా లంకను ధ్వంసం చేసి మీ బాహుబలంతో బాగా లంకని గెలిచారు, రావణుణ్ణి చంపారు కనుక అలాంటి స్వామికి మంగళం. శకటాసురుని రూపుమాపారు, అలాంటి స్వామికి పాదము అలాంటి స్వామి పాదములకు
మంగళం అని వత్సాసురుడు, కపిత్తాసురుడు, అలా రాక్షసులందరినీ, కంసుడు, ఇలా ఎంతమందిని సంహరించినటువంటి స్వామికి మంగళం చెప్తున్నారట. ఇంకా గోవర్ధన పర్వతాన్ని గొడుగులా పైకెత్తాడు, ఎంత బరువు మోసారు స్వామి అని తాదాత్మికత అనమాట. అంత గోపికలందరూ అంత తాదాత్మిక చెందుతున్నారు స్వామిని చూసి. అయ్యో స్వామివారి పాదాలు ఎర్రగా అయిపోయాయి అని. అలా ఈ ప్రకారంగా ఆయనకి మంగళం చెప్తున్నారట. అలాంటి నీకు మంగళమయ్యా, శుభము, మంగళము అని చెప్తున్నారు. ఆత్మ పరమాత్మ గల అవినాభావ సంబంధం అనమాట. ఇక్కడ ఈ పాసనలో మొదటి దశ ఏంటి? జ్ఞాన దశ అంటారు దాన్ని. అంటే స్వామి ఉన్నారు, రక్షిస్తారు, ఏం పర్వాలేదు అని. రెండో దశ అది ప్రేమగా మారుతుంది. ఆ జ్ఞానం మొదటి దశలో పరమాత్మ తత్వాన్ని గ్రహించి ఆత్మస్వరూపం తెలియజేసుకొని పరమాత్మే సర్వరక్షకుడు, నన్ను రక్షించేవాడు కూడా ఆయనే, ఈ ప్రపంచాన్ని రక్షించేవాడు కూడా ఆయనే అని ఉంటుంది. కానీ ఇక్కడేంటి? ప్రేమతత్వం అన్నమాట. ఈ ప్రేమతత్వంతో ఏమవుతుందంటే అది పూర్తిగా జ్ఞానం కాస్త ప్రేమగా మారిపోయి ఇప్పుడు స్వామివారికి తగిలితే స్వామిని నేనే కాపాడాలి. అప్పుడేమో జ్ఞానతత్వంలో ఆయన మనల్ని కాపాడుతాడని. కానీ ఇప్పుడు ప్రేమతత్వం ఏంటి? స్వామికి ఏం జరుగుతుందో స్వామిని నేనే కాపాడాలి అనుకుంటాడు. అలా నేనే పరమాత్మను రక్షించాలి అని అనుకుంటాడట. ఇలా వెనుకటి పాశ్రంలో స్వామి సేనాగారం నుండి బయటికి రమ్మని కోరటంలో జ్ఞానదశని చూసాం ముందు పాశ్రంలో. ఈ పాశ్రంలో ఏంటి? ప్రేమదశ. స్వామి వచ్చారు, చక్కగా సింహాసనం మీద కూర్చున్నారు. సింహాసనం మీద కూర్చుంటే ఏం చూశారు వాళ్ళు? పాదాన్ని చూశారు. ప్రేమ వచ్చింది. అయ్యో స్వామివారి పాదాలు ఎర్రగా కందిపోయాయి. ఇది ప్రేమ దశ. అందుకని స్వామికి మంగళం జరగాలి, ఏమీ అవ్వకూడదు, స్వామికి హాని జరగకూడదు, స్వామి చక్కగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మంగళం చెప్పారు. ప్రస్తుతం గోపికలు ఏ దశలో ఉన్నట్టు? జ్ఞాన దశలో నుంచి ప్రేమ దశలోకి, ప్రేమైక హృదయులై ప్రేమ దశలోకి వెళ్ళి శ్రీకృష్ణుడికి మంగళం పాడారట. రామాయణంలో కూడా మనం చూస్తాం మంగళం. అందరూ మంగళాన్నే కోరుకుంటారు. రాముడికి మంచే జరగాలి అని అందరూ కోరుకుంటాడు. విశ్వామిత్రుడు, జనకుడు, కౌసల్య, దశరథుడు వీళ్ళందరూ కోరుకుంటారు. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళందరూ మంగళం కోరుకుంటున్నారట. శ్రీరామునికి, శ్రీకృష్ణుడికి కూడా మంగళం కోరుకున్నారు వాళ్ళు. దేవకి వసుదేవులు, నంద యశోదులు శ్రీకృష్ణునికి రక్ష పెట్టారట. చిన్నపిల్లలకి రక్ష పెడుతుంటారు, కాలి చుట్టూ నీళ్లు తిప్పేసి చుట్టూ కాలి బొటన వేలు నుంచి రక్ష పెట్టడం, తర్వాత ఏదైనా దిష్టి తీసేసి పడేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఆ ప్రేమ దశ అనమాట అది. ఆ దశలో వీళ్ళు కూడా అలాగే స్వామికి మంగళం పాడుతున్నారు, స్వామికి ఏమీ అవ్వకూడదు అని రక్ష పెడుతున్నారట వీళ్ళందరూ. అంతా చక్కగా ప్రేమ దశలో ఉన్నారు మన గోపికలు, అమ్మవారు కూడా. ఈ పాసరంలో అన్రు అంటే అప్పుడు ఆరంభించావు, ఇన్రు అంటే ఇప్పుడు ముగిస్తున్నారు అని గోపికలు అంటున్నారట. బలిచక్రవర్తి స్వామి దివ్య పాదార విందములను శ్రమ పెట్టిన ఆ కాలము, తాము వచ్చి స్వామిని నడిపించిన ఈ కాలము ఏకరూపంగా కనిపిస్తున్నాయట వాళ్ళకి. అప్పుడేమో బలిచక్రవర్తి ఆ పాదంతో 3 అడుగుల నేలని ఆక్రమించడం కోసం కష్టపెట్టాడు. ఇప్పుడు మేము బయటికి నడిచి రమ్మన్నాం స్వామిని, అందుకని ఇప్పుడు మేము కష్టపెట్టాం, ఈ రెండు ఒకటేలా ఉన్నాయి అని కీర్తిస్తున్నారట. స్వామి సౌలభ్యంకు ఈ 2 అవతారములు పరాకాష్ఠకు చెందినవి. బలి నుండి తమ రాజ్యములను నేర్పుగా పాదములతో కొలిచి తీసుకున్నారట. తిరిగి స్వామి తమకిచ్చాడు అను ఆనందంతో దేవతలు వెళ్ళిపోయారు, కానీ స్వామికి ఏమైందో చూసారా? చూడలేదు. వాళ్ళు చక్కగా మా రాజ్యం మాకు వచ్చింది, మా ఇంద్ర స్వర్గం, ఇంద్రుడి యొక్క స్వర్గం నాకు వచ్చేసింది అని దేవతలు వాళ్ళు ఎప్పుడైతే ఆ 3 పాదాలతో ఆక్రమించి బలిని పాతాళానికి తొక్కేశారో అప్పుడు ఆనందపడిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒక్కళ్ళకు కూడా బుద్ధి పెట్టలేదే, స్వామి పాదం ఎలా ఉందో చూద్దామని. అంత కష్టపెట్టారు మా స్వామిని అని గోపికలు బాధపడుతున్నారట. ఇలా శ్రీరాముడికి రక్షగా బలము ఉందిగా, ఆ బలము రక్షగా తామే ఉన్నాము అని పోట్రీ అంటున్నారు. పోట్రీ అని రక్ష పెడుతున్నారట. ఇక్కడ శకటాసుర వృత్తాంతం కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది. శకటము అంటే ఏంటి? బండి ఒక చోటు నుండి ఏమవుతుంది, మరొక చోటుకి చేర్చుకునేటువంటి సాధనం. ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడంటే రవాణా సాధనాలు వచ్చాయి కాబట్టి ఒకప్పుడు బండే సాధనం. కాబట్టి ఆ బండి సాధనంగా మరల్చుకొని ఆత్మను, శరీరాన్ని ఒక చోటు నుండి మరొకటికి మార్చడమే బండి. శకటము అంటే బండి. ఆత్మను మళ్ళీ ఇంకొక చోటుకి మార్చడం.
ప్రేమలోకి, జ్ఞానంలోంచి ప్రేమలోకి మార్చడమే ఇక్కడ అక్కడ శకటాసురుడి యొక్క ఉద్దేశం అని అంటున్నారట. ఆ శకటం విరిగి కింద పడితే కర్మ నశించి భగవత్ సాయుధ్యాన్ని పొందినట్టే అని చెప్తున్నారు. ఇంకా కపిత్తాసుర వృత్తాంతం రుచియే వత్సాసురుడు, ఇక్కడ వాసనయే కపిత్తుడు. దూడలు ప్రతి వస్తువుని రుచి చూస్తాయి. వెలగపండు వాసనకు ప్రసిద్ధి, చాలా కమ్మని వాసన వస్తుంది వెలగపండు పండితే, అందుకని ప్రసిద్ధి. రుచి వాసన రెండూ తొలగవలను, అంటే ఒక దెబ్బకే రెండు పెట్టెలు రాలాయి. అంటే ఎలాగా, ఒక రెండు ఒకటే అనమాట. అంటే మనలో ఉన్నటువంటి అహంకారం, ఇవి రెండు, మమకారం, ఈ రెండు తొలగిపోతాయి ఒకేసారి. సర్వపదములు పరమాత్మను ప్రతిపాదించినవే అని తెలుసుకోవడమే గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం. గోవు అనగా ఏంటి? వాక్కు. వాక్కు అనే అర్థం. దానికే ఆత్మ అని కూడా. ఆత్మయే పరమాత్మను చేరుకోవడంలో, ఇప్పుడు మనం అక్కడ ఆత్మను పరమాత్మను చేరుకొని తెలియటమే వాక్కు వర్ధిల్లుట. అంటే ఆత్మ ఎవరిని చేరుకోవాలి? పరమాత్మని చేరుకోవాలి. అప్పుడే అదేమవుతుందిట? వాక్కు వర్ధిల్లుతుంటుంది. అది ఏ గోవర్ధనం. ఇలా పాసురాన్ని చాలా, ఈ పాసురాన్ని 6 రుచుల వలె, షట్రుచులు అంటాం మనం, ఈ 6 రుచుల వలె గోపికలు 6 సార్లు గోపికలు మంగళం పాడారట స్వామికి, ఈ అనురువులంగా పోతే అనేది చెప్పి. అంత విశేషమైనటువంటి పాసురం. ఈ పాసురంలో అమ్మవారు ఈ ఎలాంటి విషయాన్ని చెప్పారంటే ఆత్మ పరమాత్మని చేరుకోవడం. ఇంకా విశేషం అంటే జ్ఞాన దశ నుంచి ప్రేమ దశ. ముందు జ్ఞానంలో ఉన్నారు, తర్వాత ప్రేమ దశకు వచ్చారు. స్వామిని మేమే కాపాడాలి అని ఆత్రంగా వెళుతున్నారట. ఆయన పాదాలు ఎర్రగా అయిపోయాయి అని చింతిస్తున్నారట. ఇది ప్రేమ దశ. ఇలాంటి ఎన్నో మంచి విషయాల్ని ఈ పాసురంలో మనం తెలుసుకున్నాం. ఇన్ని మంచి విషయాల్ని తెలియజేసినటువంటి అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగలై శరణం.